తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగిన నాటి నుండి కొనసాగుతున్న హోరాహోరీ ప్రచార పర్వం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టింది. ప్రచారం ఆఖరి రోజు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసరంగా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న సానుకూలత, ప్రతిపక్షాల ఎత్తుగడలు, ఓటర్ పల్స్ను మంత్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ ముగిసే వరకు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. ఎక్కడైనా అస్మతి రెబల్ సమస్య ఉంటే వెంటనే పరిష్కరించి కేడర్ను ఏకతాటిపైకి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో మంత్రులు పోషించిన పాత్రపై సీఎం సమీక్షించారు. అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని, ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. వైశాలి ఈ రోజుతో 117 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు జరగనున్న ఎలక్షన్ కోడ్ సంబంధించి ఈ రోజు మాత్రం ప్రచారం క్లోజ్ కానుంది. ఈ రోజుతో లాస్ట్ డేట్ కాబట్టి ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందే పేరుగా ప్రతి ఒక్క సెంటర్ నుండి వెళ్ళి బలమైన వ్యక్తులను పెట్టాము కనుక ప్రతి ఒక్కరూ విన్నయ్యేలా చూడాలని ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా, ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా రావడం చేసి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజుతోటి ప్రచారం క్లోజ్ అవుతున్న నేపథ్యంలోనే అందరికీ కూడా దిశానిర్దేశం చేయడానికి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మంత్రులకు, నాయకులకి అందరికి కూడా జూమ్ మీటింగ్ ద్వారా తాను దిశానిర్దేశం చేరినారు. ఎందుకంటే ఎక్కువ స్థానాలు గెలవాలి, ఖచ్చితంగా 117కు సంబంధించి 100 అన్న గెలవాలి స్థానాలు, 7 కార్పొరేషన్లు సుమారుగా 5-6 కన్నా గెలవాలి అనే ఒక పకడ్బందీ ధీమాతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు, ఆ జిల్లా ఉన్నటువంటి ఇన్ఛార్జి నాయకులకు అందరికి కూడా దిశానిర్దేశం చేయనున్నారు. జూమ్ మీటింగ్ ద్వారా అందరినీ కూడా మీటింగ్ పెట్టనున్నారు. ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేసి ఆ యొక్క కార్పొరేషన్లు, ఆ యొక్క మున్సిపాలిటీలను గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. పకడ్బందీ ప్లాన్ తోటి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే సైలెంట్ ఓటర్లు వారి మనసును తెలుసుకుని వారితో మమేకమై మాట్లాడాలన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరొక్కసారి కూడా రాజకీయ వేడి మాత్రం చల్లారలేదు. ఇప్పటికీ ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ 3 రాజకీయ పార్టీలు ఉంటే దీంతో పాటు కొన్ని వామపక్ష పార్టీలు కూడా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎంతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, మిగతా కొంతమంది కూడా ప్రత్యర్థులు ఈ నేపథ్యంలోనే వారు పోటీ చేసినారు. ఎవరు గెలిపే లక్ష్యంగా వారి మంచి తనాన్ని చూసి ఓటేయాలని కూడా కొంతమంది చెప్తున్న నేపథ్యం ఉంది. కాకుంటే ఇక్కడ మాత్రం తెలంగాణలో ఎందుకంటే పార్టీ ఏర్పడ్డది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ జోరు మీద ఉంది అనేది ఒక సంకేతం పోయినప్పటికీ మాత్రం దీని వెనకాల ఉన్న కారకులు ఎవరెవరు ఉంటారు, దీనికి సంబంధించి ఆ యొక్క మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు గెలవాలంటే ఎవరిని పట్టుకోవాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి అనేది కూడా రాజకీయ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో జూమ్ మీటింగ్ కూడా అరేంజ్ చేసినట్టు మాకు తెలుస్తుంది. విషయాలు రైట్, థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.